Hello guys, from back to our channel Abdul Ali Jaiba AAJ guys. ముందు వీడియోలో నేను నా డ్రాయింగ్స్ నా కలరింగ్స్ అవన్నీ పెట్టాను కదండి గాయస్. ఇప్పుడు నా మార్క్స్ చూపిస్తాను. రెండిట్లో తక్కువ ఉన్నాయి, రెండిట్లో ఎక్కువ ఉన్నాయి ఉండొచ్చు. చూపిస్తా. ఫస్ట్ వర్క్షీట్ చూపిస్తా. వర్క్షీట్ ప్లస్ ఎగ్జామ్ పేపర్ చూపిస్తా. మ్యాథ్స్ ఒకటే ఉంది ఎగ్జామ్ పేపర్. ఏమంటే మ్యాథ్స్ ఇంకా ఏమన్నా ఉండొచ్చు. చూడండి గాయస్, ఇది మ్యాథ్స్ వర్క్షీట్ పేపర్. వర్క్షీట్ ఇది మ్యాథ్స్ ఎస్టీ పేపర్ గాయస్. చినిగిపోయింది బుక్లో నుంచి. ఇక్కడ కరెక్ట్ అన్నీ రాసాను. ఇది మీరు అనుకొని ఉంటారు ఎగ్జామ్ పేపర్ అని. ఎగ్జామ్ పేపర్ కొన్ని రాంగ్ పోయినాయి, రెండు గుడ్ వచ్చినాయి. చూడండి నా పేరు అన్నీనే చూసా కదండి గాయస్. వర్క్షీట్ పేపర్ ఎగ్జామ్ పేపర్ చూసినా కదండి. ఇప్పుడు నా ఎస్టీ బుక్ ప్లస్ డిక్టేషన్ బిట్ ఎగ్జామ్ బుక్ చూపిస్తాను. చూద్దాము. ఈడ పెట్టిన ఫస్ట్ ఎస్టీ బుక్. ఇది ఫస్ట్ ఎస్టీ బుక్ చూసినా కదండి. మొత్తం 20 మార్క్స్ 10 మార్క్స్ అయ్యాయి. మర్చిపోయాను గాయస్, నేనే గోకితి. ఇది లేదు గోకితి. దీనికి గోకినందుకు మా టీచర్ ఎట్లా కొట్టిందంటే అట్లా కొట్టింది గాయస్. ఎందుకు గీకుతావా, ఇది రోమన్ రాయి దన్నిందని. చూడండి, నేను మొత్తం ఒక గ్యాప్ ఉన్నా కానీ పక్కన పేజ్లో రాసుకుంటున్నాను గాయస్. నేను అట్లాంటి వాడిని. చూడండి, దీనికి మార్క్స్ వేసేది మర్చిపోయాను. ఈ డేస్ నా టీచర్. ఇది అంతే గాయస్. 9/2 వచ్చింది. అది పోయి దొర్లారింది నాకు. ఇంటికి కలెక్షన్ చేయలేదు అనుకుంటున్నాను గాయస్. ఇది హిందీ కాదు, మ్యాథ్సే. 5కి 3 ఏందో పోయినట్లుంది. ఈడ హెడ్డింగ్ ఈడ ఒక 2 రాయలేదు గాయస్. అందుకని మార్క్స్ పోయినట్లున్నాయి. ఇది హిందీ ఎగ్జామ్ గాయస్. హిందీ ఎగ్జామ్ ఈ డేస్ 9/2 గుడ్. యాస్ యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు గుడ్ బైనే అనుకోండి. గుడ్ బైనే. ఇప్పుడు మళ్ళీ హిందీని వచ్చింది గాయస్. ఇది 25కి 25 థర్డ్ లెసన్ మళ్ళీ హిందీనే. సేమ్ అంతే. సైన్స్ మాకు టఫెస్ట్ ఎగ్జామ్ సైన్సే. నాకు ఇది లైన్ పోయింది గాయస్. ఇది పోయింది. అది ఎన్ని మార్క్స్ ఇక్కడ ఏదో చూడండి గాయస్. 25కి 25 మార్క్స్ తగ్గినాయి గాయస్. నేను ఏం చేసినానేమో నాకే తెలియదు. అమ్మ కొట్టింది గాయస్ దానికి 5 వాళ్ళకి. చూడండి గాయస్, తెలుగు. ఇది తెలుగు కానీ నాకు అట్లా 20కి 20 ఈసారి ఫస్ట్ టైం 20కి 20 తెచ్చుకున్నాను గాయస్ నేను. ఇది కంప్యూటర్ అనుకుంటా. కంప్యూటరే కదా. గాయస్, ఇది కంప్యూటరే. ఎన్ని మార్క్స్ దీంట్లో మా అమ్మ కొట్టలేదు. ఇదేం లే గాయస్, ఇది ఊరికే సిల్లిగా రాసిండేది. ఇంకా బుక్ కానీ బిట్ ఎగ్జామ్ బుక్. అది కానీ చూపిస్తాను. చూడండి గాయస్, ఇప్పుడు ఇది బిట్ ఎగ్జామ్ బుక్ ఓపెన్ చెయ్యాలా. ఇప్పుడు ఇది దసరా హాలిడేస్లో ఇచ్చిన వర్క్షీట్ పేపర్. ఇన్ని ఇచ్చినారు గాయస్ మాకు. 8 days. మీకు కానీ ఎక్కువనే ఇచ్చుంటారులే. 8th class ఇంకా ఎక్కువ ఇచ్చుంటారు గాయస్. ఫస్ట్ సైన్స్ డిక్టేషన్ 7 నాకు డిక్టేషన్లు అన్నీ రావు గాయస్ అనుకోండి. హిందీ కొందరు అలాగే ఉంటారు కదా. కామెంట్ చేసి చెప్పండి గాయస్. మళ్ళీ నాకు హిందీ అంటే ఈజీ. ఇది ఏందో రాయాల్సిందే. ఏందో రాసినట్టు ఏ పక్కన పేజ్లో రాయమన్నారు. కంప్యూటర్ 80 మార్క్స్ గాయస్. ఫస్ట్లో పెట్టిండేది ఈడ గుడ్. ఈడ సి రాల్సిన చోట ఏ రాసిన, ఎస్ రాల్సిన చోట సి రాసిన. ఇదైతే మొత్తం దాంగే. 20కి 18 మార్క్స్. ఇదే పేజీలు యూజ్ చేస్తాను. హిందీ ఎస్టీ. ఈడ రాయాల్సింది కాదు. ఈడ రాయాల్సింది రాసిన. చూడండి, ఇది బిట్ ఎగ్జామ్ 10కి 10. ఇది ఇంగ్లీష్.
డిక్టేషన్ 17, 18, 19, 23 మార్క్స్. ఎందుకంటే ఇక్కడ ఇట్లా వేసుకున్నాను అనుకుంటా, అదే అనుకున్నాను నేనైతే. 7కి 7 గాయ్స్ తెలుగులో. గాయ్స్ ఇది చూడండి 10కి 2 గాయ్స్. మా అమ్మకి తెలిస్తే నాకు పిచ్చగొట్లు కొడతాయి. అప్పుడైతే మా ఆ టీచర్ బయట నిలిపించిన గాయ్స్, చెప్పుకోకూడదు. అది టీచర్ లేదు, చెక్ చేయలేదు. హిందీ డిక్టేషన్ 10కి 9. ఏంది పోయిందంటే ఇది పోయింది. ఇది కాదు సాయి గాయస్, ఇది గాయస్ ఇది పోయింది. ఇక్కడ లోమడియా కదా, ఇది ఇటుపక్క రాళ్ళ, అంతే గాయస్ పోయింది. అది మొత్తం ఎత్తిపోయింది. ఇప్పుడు ఇందాక డిక్టేషన్ బిట్ ఎగ్జామ్ చూపిస్తున్నా కదా, ఇప్పుడు వర్క్షీట్లో చూపిస్తా. దాంట్లో ఏం కరెక్షన్ చేసి ఉండరు, కరెక్షన్ చేయని కానీ చూపిస్తా. ఫస్ట్ వచ్చేది మన మ్యాథ్స్ ఇక్కడ చేసిన. ఇది ఏంది చేయలేదు గాయస్. ఇది ఏంటంటే హిందీ 10కి 10 గాయస్. నాకు హిందీ అంటే ఎక్కువ, హిందీలోనే నాకు ఎక్కువ వచ్చేది. దాంట్లో ఎందుకు పోయినా అది నాకు అయితే తెలియదు. ఇవి ఇంకా దసరా హాలిడేస్లో ఇచ్చిండేది, నేను ఇంకా రాస్తాను. ఇంకా ఫస్ట్ డేనే చూసుకొని కాదు, డే 1లోనే ఉన్నాను నేను. ఇది డే 1లో ఇంగ్లీష్ ఊరికే గ్లో రాస్తాను అంతే, ఇప్పుడు నంబర్స్ పెట్టుకొని. సరే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.